శివ ఏంటి మధు? నాతో కొంచెం బయటికి రాగలవా? ఎక్కడికి? నీతో నీ గురించి కొంచెం మాట్లాడాలి. ఏ విషయం? రా చెప్తాను. చెప్పనయ్యా. ఆ రోజు ఫ్లాట్ దగ్గర చూసిన హంతకుని గుర్తుపడతానన్నావుగా. సిటీలో ఉన్న ముఖ్యమైన క్రిమినల్స్ అందరూ ఇప్పుడు నా ముందున్నారు. వచ్చి వాడెవడ గుర్తుపట్టు. ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? కార్లో వచ్చేటప్పుడు అన్నయ్య ఫోన్ చేసి అర్జెంట్గా ఇక్కడికి రమ్మన్నాడు. వెళ్ళొచ్చేద్దాం. నేను ఇక్కడే ఉంటాను. ఊరికే నాతోరా, ఎవ్వరూ ఏమీ అడగరు. దొరుకుతాడు కదూ సార్? దొరుకుతాడు కదా. పోలీసులంటే మతి లేని వాళ్ళు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇరుక్కుంటాడు నా కొడుకు. అన్నయ్య. మధు రా 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 రా. వీళ్ళందరూ కూడా క్రిమినల్సే. వీళ్ళల్లో వాడున్నాడేమో చూసి చెప్పు. వీడా? కాదు. వీడా? కాదు. వీడు? వీడు కాదు. వీడా? కాదు. వీడు? వీడు కాదు. వీడు? వీళ్ళెవ్వరూ కాదు. మధు, ఈ కేసులో నాకు దొరికిన ఒకే ఒక్క విట్నెస్ నువ్వే. భయపడద్దు. రా 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 రా. ఈ కంప్యూటర్లో చాలా మంది క్రిమినల్స్ ఫోటోస్ ఉన్నాయి. వీళ్ళలో ఎవడో చూసి చెప్పు. మ్యాక్స్ వీడా? కాదు. పోనీ వీడా? కాదు. వీడు? కాదు. వీడా? వీళ్ళెవరూ కాదు. వీళ్ళల్లో లేడు. నీ అన్నయ్య పోలీస్. నువ్వు భయపడకూడదు. నేను భయపడలేదు. నువ్వు భయపడుతున్నావు. మరి ఎలా ఉంటాడు? పొట్టిగా ఉంటాడా? పొడవుగా ఉంటాడా? నల్లగా ఉంటాడా? ఎర్రగా ఉంటాడా? అలా ఉంటాడు, ఇలా ఉంటాడని ఏదో ఒకటి చెప్పు. వాడు ఎవరిలా ఉంటాడు చెప్పు. ఎవరిలా ఉంటాడు చెప్పు. అతనిలా ఉంటాడు. స్టాప్ ఇట్. అతను వదలండి. నేనేమైనా అతను చెప్పానా? అతనిలా ఉంటాడనేగా చెప్పాను. అతను హైట్ వెయిట్ లో ఉంటాడు అంతే. అతను వదలమని చెప్పన్నయ్య ప్లీజ్. నీ అడ్రస్ రాసి పెట్టి వెళ్ళు. ఈ బుక్లో రాయ్. ఇదిగో పెన్ను.